సో గైస్ ఈరోజు ఈ వీడియోలో ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు అయితే స్టార్ట్ చేశారు. సో ఐఐటి ఎన్ఐటీస్లో దాంతోపాటు చిన్న చిన్న కాలేజెస్లో కూడా కొత్త కోర్సులు అనేవి స్టార్ట్ చేశారు. జనరల్గా రెగ్యులర్ కోర్సెస్ మన సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సో ఇవి కాకుండా దీంతోపాటు అడిషనల్గా కొన్ని కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఫ్యూచరిస్టిక్గా ₹1 కోటి, 2 కోట్లు ఏదైతే ప్యాకేజెస్ వచ్చే కోర్సెస్ అదే బ్రాంచెస్ గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంప్యూటర్ సైన్స్, ఏఐ ఇలా రకరకాల పేర్లతో కాంబినేషన్స్తో ఐఐటి హైదరాబాద్ కానివ్వండి, తర్వాత గౌహతి, ఢిల్లీ, జోధ్పూర్, పాట్నా ఇలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ గారు మంచిగానే ఉంటాయి. తర్వాత వచ్చేసి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, మెకట్రానిక్స్ ఇది ఎప్పటి నుంచో ఉంది. సో కాకపోతే కొన్ని కాలేజెస్లో మాత్రమే ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్, జోధ్పూర్, ఐఐటిలో ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. దీని తర్వాత వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వెహికల్, ఈవీ ఇంజనీరింగ్ అయితే కొత్తగా యాడ్ అయిన కోర్సు. సో డెఫినెట్లీ ఫ్యూచర్ ఉంది. సో మనందరూ తెలుసు ఫ్యూచర్ మొత్తం కూడా ఈవీ మీద నడవబోతుందని చెప్పి. తర్వాత వచ్చేసి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ ఇది కూడా కొంచెం ఫ్యూచర్ ఉన్న కోర్సెస్. తర్వాత క్వాంటమ్ టెక్నాలజీ మీరు ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ 3 కోట్లు, 4 కోట్లు ప్యాకేజెస్ ఇస్తూ ఉంటారు కదా, అది మెయిన్గా క్వాంటమ్ టెక్నాలజీ అనమాట. సో అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బయో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ తర్వాత కోర్సు. తర్వాత ఇంకోటి వచ్చేసి కంప్యూటేషన్ ఇంజనీరింగ్, ఏఐ ప్లస్ మెకానిక్ డిజైన్. సో ఇప్పుడు కొత్తగా మెకానికల్ అప్డేట్ అయిన బ్రాంచ్ ఇది. తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ మొబిలిటీ ఇంజనీరింగ్, మద్రాస్ ఐఐటిలో ఉంది ఇది. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో తర్వాత కాగ్నిటివ్ సైన్స్. సో ఇవన్నీ కోర్సెస్ అయితే కొత్తగా వచ్చాయి. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఎప్పుడైనా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే మంచి కాలేజీలో వస్తే దాంట్లో ఏది వస్తే అది ఆ బ్రాంచ్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ బ్రాంచ్కే ఉండాలి. మీరు తీసుకున్న బ్రాంచ్ అనేది మీ భవిష్యత్తు నిర్ణయించబోతూ ఉంది. సో ప్రయారిటీస్ ఫర్ బ్రాంచ్, నాట్ ఫర్ కాలేజ్. థ్యాంక్ యూ.